మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం గ్రహణం తర్వాత రోజు కాబట్టి ఇంటిని ఈ నీటితో శుభ్రం చేయండి. సామాన్యంగా గ్రహణం వీడిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా, అలా ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఆ నీటిలో ఈ రెండింటిని కలపండి. ఈ రెండూ కలిపిన నీటితో ఇల్లు శుభ్రం చేస్తే దోషాలన్నీ కూడా పోతాయి. మీ ఇంటిపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలక్ష్మి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుంది రేపు గ్రహణం తర్వాత రోజు. అయితే గ్రహణం యొక్క ఎఫెక్టు మన దేశంలో లేకపోయినా దాని యొక్క చెడు కిరణాలు ఎంతో కొంత ఎఫెక్ట్ చేస్తాయి. చెడు ప్రభావం మీ ఇంటిపై ఎలాంటి ప్రభావం చూపకూడదు. అంటే రేపు మంగళవారం గ్రహణం తర్వాత రోజు నీటిలో ఇవి కలిపి ఇంటిని శుభ్రం చేయండి. ఇక మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి. అయితే గ్రహణం యొక్క చెడు ప్రభావం మీ ఇంటి వారిపై మీపై ఎలాంటి ఎఫెక్టు చూపించకుండా ఉండాలి అంటే రేపు గ్రహణం తర్వాత రోజున ఇంటిని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా క్లీన్ చేయండి. ఇలా క్లీన్ చేస్తే దోషాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. మరి గ్రహణం వీడిన తర్వాత ఇంటిని శుభ్రం చేసే నీటిలో ఏం వెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన పెద్దలు మన ఆరోగ్యం మన చేతులలోనే ఉంది అని చెప్పిన సామెత గురించి, ఆ సామెతకు సంబంధించి ఒక మంచి కథను ఇప్పుడు మనం ఈ వీడియోలో విందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఉన్న యువతలకు ఈ కథ ఒక మంచి గుణపాఠంలాగా ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్తే, సింహగిరిని విజయంతుడు పాలించేవాడు. ఉచితం పేరుతో నిరుద్యోగులైన యువకులకు నిరుద్యోగాభివృద్ధి ప్రకటించాడు. దానితో ఒక మాసంలోనే యువకులంతా పని పాట లేకుండా సోమరులుగా మారారు. సిరిపల్లెలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. యువతలంతా ఇంటి వద్ద తిని వచ్చి రచ్చబండ దగ్గర గంటల కొద్దీ కబుర్లు చెప్పుకునేవారు. శారీరక శ్రమ లేకపోవటం వల్ల కొన్ని రోజులలోనే తిన్నది అరగక కడుపు ఉబ్బరంతో బాధపడసాగారు. సీతాపురంలో ఉండే ఒక అవ్వ అన్ని జబ్బులకు చికిత్స చేస్తుంది. ఈ విషయం తెలిసి సిరిపల్లెలోని ఒక 10 మంది యువకులు ఆ అవ్వ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి తిన్నది జీర్ణం అవ్వడానికి మందు ఇవ్వమన్నారు. నాయనలారా, మీకు చికిత్స చేస్తాను. అయితే మీరు ఒక వారం రోజుల పాటు నా వద్దకు రావాల్సి ఉంటుంది. నాది చిన్న ఇల్లు కాబట్టి మీరు ఇక్కడ ఉండటం కష్టం. ప్రతిరోజు ప్రొద్దున్నే పళ్ళు తోముకొని స్నానం చేసి ఏమీ తినకుండా రావాలి. అప్పుడే చికిత్స మొదలు పెడతాను. ఈ రోజుకి వెళ్ళిరండి అంది అవ్వ. అలాగే అవ్వ అన్నారు ఆ యువకులు. మరుసటి రోజు ఉదయం ఆ 10 మంది యువకులు కలిసి వచ్చారు. నాయనలారా, వరుసగా ఆ వేప చెట్టు కింద ఉన్న బండ మీద కూర్చోండి అని చెప్పింది. తరువాత వాళ్ళందరికీ గోరువెచ్చని నీళ్ళల్లో వాము జీలకర్ర పొడిని కలిపిన చిన్న మట్టి కుండలను తాగమని ఇచ్చింది. అందరూ తాగారు. ఆ కుండలను ఆ బావి దగ్గర ఉన్న నీళ్ల తొట్టిలోని నీళ్ళల్లో శుభ్రంగా కడిగి అక్కడ ఉన్న బండపైన బోర్లించండి అని చెప్పింది. వారు అలాగే చేశారు. ఇప్పుడు మీరంతా నాతో రండి అని ఒక్కొక్కరికి ఒక వెదురు గంప ఇచ్చి అటు పక్కగా ఉన్న చెట్టు వద్దకు తీసుకువెళ్ళింది. ఈ కింద పడ్డ పత్రాలను మీ గంపల్లోనికి కుప్పల్లా వేయకుండా ఒక్కొక్కటిగా పేర్చండి అని చెప్పింది అవ్వ. వారంతా అలాగే చేశారు. మళ్ళీ అందరినీ తన ఇంటి వద్ద ఉన్న వేప చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఒక పెద్ద చాప పరిచి వారిని కూర్చోమంది. ఇప్పుడు నేను ఎలా ఒక్కొక్క పత్రాన్ని ఈ నెలతో కడుతూ ఉన్నానో బాగా గమనించి మీరు కూడా అలాగే చేయాలి అని చెప్పింది. అప్పుడు విస్తరి తయారవుతుంది. ఇదిగోండి ఈ నెల కట్ట అని చాప మీద పెట్టింది. వారు చేస్తున్న పని అవ్వకు సంతృప్తిని ఇచ్చింది. నేను మీకు వంట సిద్ధం చేయాలి అని ఇంట్లోకి వెళ్ళింది. వంట చేసి వచ్చాక అవ్వ కూడా విస్తర్లు కుట్టసాగింది. 2 గంటల తర్వాత ఇప్పుడు మీకు ఆకలిగా ఉందా లేదా అని అడిగింది అవ్వ. ఆకలవుతుంది అన్నారు వారు. అవ్వ ఇంట్లోకి వెళ్ళి వారిని రమ్మని ఒక్కొక్కరికి ఒక మట్టి పాత్రలో రాగి సంగటితో పాటు ఒక ఉల్లిపాయ ఇచ్చింది. వారు తిన్నాక అవ్వ సంగటి చాలా రుచిగా ఉంది అన్నారు అందరూ.
అవ్వ కూడా సంకటి తిన్నాక మీ పాత్రలను ప్రొద్దున శుభ్రం చేసిన చోటే కడిగి ఆ బండ మీదనే బోర్లించి ప్రొద్దున అరిపోయిన కుండలను తీసుకురండి అని చెప్పింది. అలాగే అవ్వ అని అవ్వ చెప్పినట్టు చేసి వచ్చారు. తర్వాత వారు తయారు చేసిన విస్తర్లు కాకుండా అవ్వ ఇంటి ఆవరణలో పెట్టిన విస్తర్ల కట్టల్లో నుంచి ఒక్కొక్కరికి 2 కట్టలను ఇచ్చి ఇక్కడకు సంత ఒక 1/2 మైలు దూరం ఉంటుంది, అక్కడ వీటిని అమ్మిరండి అని చెప్పింది. వారంతా వాటిని తీసుకుని బయలుదేరారు. వారు సంతకు వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. అవ్వ అన్ని విస్తర్లు అమ్ముడు పోయాయి అని అవ్వకు ధనం ఇచ్చారు. నాయనలారా, అవి నేను తయారు చేసిన విస్తర్లు. వచ్చిన ధనంలో నాకు సగం మీకు సగం. రేపటి నుంచి మీరు తయారు చేసిన విస్తర్లలో మీకు పెట్టే భోజనం ఖర్చు మాత్రమే మినహాయించుకుని మిగతాదంతా కూడా మీకు ఇస్తాను. మీరు సమానంగా పంచుకోండి అంది అవ్వ. అవ్వ, ఈ ఒక్క రోజులోనే మా ఆరోగ్యం కాస్త కుదుటపడింది. ఆరోగ్యం బాగుపడాలంటే మేమే నీకు ధనం ఇవ్వాలి, కానీ నువ్వే మాకు ధనం ఇస్తూ ఉన్నావు అన్నారు వారిలో ఒకడు. నాయనలారా, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మీకు ఓపిక ఉంటే మరిన్ని విస్తర్లు కుట్టండి అంది అవ్వ. అవ్వ, ఓపిక ఉంది, చీకటి పడే వరకు పని చేస్తాం అన్నారు వాళ్ళు. సరే, ఖాళీ గంపలను తీసుకుని వెళ్ళి కింద పడ్డ ఆకులను పోగు చేసి తెచ్చి విస్తర్లు కుట్టండి అంది ఆమె. చీకటి పడే సమయానికి ఒక పని ఆపి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని రండి అంది. వాళ్ళు వచ్చాక ఒక్కొక్కరికి ఒక చిన్న గరిటెలో తేనెతో పాటు ఒక చిన్న అల్లం ముక్క ఇచ్చి నమిలి మింగమన్నది. కాస్త సమయం తీసుకుని ఒక్కొక్కరికి ఒక జొన్న రొట్టె ఒక ఉల్లిపాయ కంచంలో పెట్టి ఇచ్చింది. అందరూ రొట్టె బాగుంది అన్నారు. నాయనలారా, ఇక వెళ్ళి రండి, ఈ రోజులాగానే రేపు ఉదయం రండి అంది. అలాగే అవ్వ, వెళ్ళి వస్తాం అన్నారు. అలా వారం రోజుల పాటు అవ్వ తన పద్ధతిలో చికిత్స అందించి భోజనం పెట్టింది. నాయనలారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది అవ్వ. ఇప్పుడు మామూలు స్థితికి వచ్చాం, శారీరక శ్రమతోనే ఆరోగ్యం బాగుంటుంది అన్నది మాకు అర్థమైందన్నారు యువకులంతా. చాలా సంతోషం, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నదన్నది మీకు అర్థమైందిగా, ఇక వెళ్ళిరండి అంది. ఆ నోట ఈ నోట ఈ విషయం రాజు జయంతుడికి తెలిసింది. ఆయన కొన్ని రోజుల్లోనే నిరుద్యోగ వృద్ధి పంపిణీని నిలిపివేశాడు. నిరుద్యోగులకు చేతి వృత్తులు నేర్చుకునే ఏర్పాట్లు చేసి వారు చేసిన వస్తువులను ఇతర ప్రాంతాలలో అమ్మించి వచ్చిన ఆదాయం వారికి అందేలాగా చేశాడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు మంగళవారం గ్రహణం విడిచిన తర్వాత ఇంటిని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా క్లీన్ చేయండి. మీరు ఇల్లు క్లీన్ చేసే నీటిలో మీ పిడికెడితో పిడికెడు గల్లులుప్పును వేయాలి. దానితో పాటు కర్పూరం కూడా వేయాలి. గల్లులుప్పు కర్పూరం వేసి అందులో మీరు ఇంటిని క్లీన్ చేయడానికి ఉపయోగించే లిక్విడ్స్ ఉంటాయి కదా, వాటిని ఆ నీటిలో వేసి ఇంటిని శుభ్రం చేయండి. ఇలా గ్రహణం వీడిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకుంటే మీకు ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి. ఇలా ఇంటిని శుద్ధి చేసిన తర్వాత దైవారాధన చేసుకుని దీపం పెట్టండి. తర్వాత తప్పనిసరిగా ధూపం వేయండి. ఆ ధూపం వేసేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయండి, అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఎండిపోయిన వేపాకులను తీసుకోండి, వాటిని పొడిలాగా చేసుకోండి. వేప పొడి అనేది క్రిమికీటకాలను దూరం చేస్తుంది. గ్రహణ దోషాలను, గ్రహణ విషకిరణాలను తరిమి కొడుతుంది. అలాగే కొంచెం గుగ్గిలం తీసుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో గుగ్గిలం అనేది ఉంటుంది. గుగ్గిలం లేకపోతే సాంబ్రాణి పొడి తీసుకోండి. వీటితో పాటు కాస్త కర్పూరం తీసుకోండి. అందరి ఇళ్లల్లో కర్పూరపు బిళ్ళలు ఉంటాయి. ఈ బిళ్ళలను తీసుకొని పొడి చేసుకోండి. ఈ మూడింటిని తీసుకోండి, అంటే వేప పొడి, గుగ్గిలం లేదా సాంబ్రాణి, కర్పూరం పొడి తీసుకొని సాంబ్రాణి గిన్నెలో నిప్పులు వేయండి. నిప్పులు లేకపోతే చక్కగా కాగితాలు వెలిగించి ధూప పాత్రలో వేసి దానిపై నుండి గుగ్గిలం, వేప పొడి, కర్పూరం పొడి ఈ 3 పొడులను మిక్స్ చేసి నిప్పులపై వేస్తూ ఆ పొగను ఇల్లంతా ధూపం చూపించండి. ఇలా ప్రత్యేకంగా ధూపం వేయటం వలన గ్రహణం ఎఫెక్ట్ ఏమైనా ఉంటే పోతుంది. గ్రహణ దోషాల నుండి బయటపడతారు. చిన్న చితక గ్రహణ కిరణాలు మీ ఇంటి మీద పడినా ఆ విషకిరణాల నుండి విముక్తి కలుగుతుంది. కనుక గ్రహణం తర్వాత ఈ మూడింటిని కలిపి ఇంట్లో నలుమూలలా ధూపం వేసుకోండి. గ్రహణ దోషాలు పోయి మీకు అద్భుత ఫలితాలు వస్తాయి. మనశ్శాంతిగా జీవిస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.